హలో ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈ వీడియోలో 663 కిలోమీటర్లు రేంజ్ ఇచ్చే ఒక ఎలక్ట్రిక్ కార్ని రివ్యూ చేయబోతున్నాను. అది కూడా ప్రీమియం కార్స్ని మ్యానుఫ్యాక్చరింగ్ చేసే కియా మోటార్స్ నుంచి ఈ కార్ అయితే మార్కెట్లోకి లాంచ్ అయింది. ఈ కార్ పేరు కియా EV6. 663 కిలోమీటర్లు రేంజే కాకుండా ఈ కార్లో అల్ట్రా ఫాస్ట్ ఛార్జింగ్ క్యాపబిలిటీ టెక్నాలజీ ఉంది. అంటే 10% to 80% కార్ని ఫాస్ట్ ఛార్జింగ్ చేయడానికి అప్రాక్సిమేట్లీ 18 మినిట్స్ టైం పడుతుంది. అది కూడా 350 కిలోవాట్స్ ఛార్జర్ని ఈ కార్ సపోర్ట్ చేస్తుంది. ఒకవేళ సిటీలో ఈ కార్ని ఎమర్జెన్సీ ఛార్జింగ్ చేసుకోవాలంటే కియా ఆథరైజ్డ్ డీలర్షిప్స్ ఆర్ పబ్లిక్ ఛార్జింగ్ స్టేషన్స్ దగ్గర కియా కంపెనీ 150 to 240 కిలోవాట్స్ కెపాసిటీ ఉన్న ఛార్జర్స్ని ఇన్స్టాల్ చేసింది. దీని స్పోర్టీ అండ్ స్టైలింగ్ డిజైన్, అడ్వాన్స్ ఫీచర్స్ చూసినట్లయితే ఎవరైనా ఈ కార్కి అట్రాక్ట్ అవ్వాల్సిందే. ఈ కియా EV6 కార్లో రీడిజైన్డ్ బంపర్ విత్ 6 పార్కింగ్ సెన్సార్స్ ఉంటాయి. Star Map LED DRLs with dynamic indicators, LED headlamps with adaptive driving beam ఉన్నాయి. వీటి ద్వారా నైట్ టైం హై బ్రైట్నెస్ లైటింగ్ అయితే ఉంటుంది. ఈ కార్లో అడాస్ లెవెల్ 2తో పాటు డ్రైవర్ అసిస్ట్ కోసం 27 సేఫ్టీ ఫీచర్స్ ఉన్నాయి. మీ దగ్గర ఉన్న బడ్జెట్లో కొత్త కార్ కొనలేకపోతున్నారా? డ్రైవింగ్ నేర్చుకోవడానికి 1,00,000 లోపు లేదా 1,50,000లో ఒక కార్ కోసం చూస్తున్నారా? అయితే మీరు స్క్రీన్ పైన కనబడుతున్న నెంబర్కి వాట్సాప్ లేదా కాల్ చేయండి. ఈ నెంబర్ నేను వీడియో డిస్క్రిప్షన్ లో కూడా అప్డేట్ చేశాను. అక్కడ నుండి కూడా కాంటాక్ట్ అవ్వచ్చు. అలాగే మీ దగ్గర ఏదైనా పాత కార్ ఉంటే దాన్ని అమ్మడానికి సేమ్ నెంబర్కి కాంటాక్ట్ అవ్వండి. ఇక సైడ్ ప్రొఫైల్కి వచ్చేస్తే ఏరో ORVMs with LED turn indicators, 19-inch diamond cut alloy wheels, 235/55 R19 Nexen టైర్స్ ఉంటాయి. రేర్ ప్రొఫైల్కి వచ్చేస్తే టాప్లో షార్క్ ఫిన్ యాంటీనా విత్ ఇంటిగ్రేటెడ్ స్పాయిలర్, రేర్ డిఫాగర్, కనెక్టెడ్ LED టైల్ ల్యాంప్ విత్ లైట్ బార్ డిజైన్ ఉంటుంది. రేర్ ప్రొఫైల్ సైడ్ కార్నర్ లో ఎలక్ట్రిక్ ఓపెన్ అండ్ క్లోజ్ సాకెట్ లిడ్, లోపల CCS Type 2 ఛార్జింగ్ సాకెట్ విత్ బ్యాటరీ ఇండికేటర్, కార్ ని నైట్ టైం ఛార్జ్ చేయడానికి ఛార్జింగ్ పోర్ట్, విజిబిలిటీ కోసం ఫ్లాష్ లైట్ ఆప్షన్, లిడ్ ని ఓపెన్ అండ్ క్లోజ్ చేయడానికి బటన్ కంట్రోల్స్ అయితే ఉంటాయి. రేర్ లో కూడా రీడిజైన్డ్ బంపర్ విత్ 6 పార్కింగ్ సెన్సార్స్ అయితే ఉంటాయి. కార్ 360 డిగ్రీస్ సరౌండింగ్ వ్యూ ఆప్షన్ కోసం ఫ్రంట్ అండ్ రేర్, లెఫ్ట్ అండ్ రైట్ ORVMs కి 4 కెమెరా సెటప్ అయితే ఉంటుంది. ఈ కార్ లో డ్యూయల్ మోటార్ సెటప్ విత్ 325 PS కంబైన్డ్ పవర్ ఉంటుంది. ఈ కార్ లో ఇంకో బెనిఫిట్ ఏంటంటే ఇది ఎలక్ట్రిక్ కార్ కాబట్టి ఫ్రంట్ లో ఇంజన్ సెటప్ ఉండదు. ఈ ఫ్రంట్ స్పేస్ ని స్టోరేజ్ స్పేస్ లాగా కూడా యూజ్ చేసుకోవచ్చు. ఈ అడిషనల్ స్టోరేజ్ స్పేస్ తో పాటు ఈ కార్ లో 490 లీటర్స్ బూట్ స్పేస్ అయితే ఉంటుంది. ఈ బూట్ స్పేస్ తో పాటు ఇంకో అడిషనల్ బూట్ స్పేస్ కింద అండర్ ఫ్లో స్టోరేజ్ స్పేస్ కూడా ఉంది. ఈ అండర్ ఫ్లో స్టోరేజ్ లో కార్ ఛార్జర్, కార్ కు సంబంధించిన ఎమర్జెన్సీ టూల్ కిట్, అలాగే కొన్ని అదర్ యాక్సరీస్ లైక్ కార్ టైర్ ఇన్ఫ్లేటర్ ని కూడా క్యారీ చేసుకోవచ్చు. నైట్ విజిబిలిటీ కోసం బూట్ స్పేస్ లో ఫ్లాష్ లైట్ ఆప్షన్స్ ఉన్నాయి. ఈ స్టోరేజ్ కూడా సరిపోదు అంటే రేర్ సీట్స్ ని ఫోల్డ్ చేసుకునేందుకు ఆప్షన్ ఉంది. రేర్ సీట్స్ ని ఫోల్డ్ చేసిన తర్వాత 1300 లీటర్స్ బూట్ స్పేస్ అయితే ఈ కార్ లో ఉంటుంది. ఈ కార్ కి వైర్లెస్ కీతో పాటు మాన్యువల్ కీ ఫర్ ఎమర్జెన్సీ యూస్, 2 టైప్స్ ఆఫ్ కీస్ అయితే ఉంటాయి. స్ట్రీమ్ లైన్ పాప్అవుట్ డోర్ హ్యాండిల్స్ ఉంటాయి. ఈ డోర్ హ్యాండిల్స్ ని రిమోట్ ద్వారా పాప్అవుట్ చేసుకుని ఓపెన్ చేసుకోవచ్చు లేదా క్లిక్ చేసి పాప్అవుట్ చేసి ఓపెన్ చేసుకోవచ్చు. డోర్స్ కి డ్రైవర్ సైడ్ పవర్ విండోస్ కంట్రోల్స్ అండ్ ORVM కంట్రోల్స్ తో పాటు ఓవరాల్ డాష్ బోర్డ్ డిజైన్ అయితే ఇలా ఉంటుంది. ఈ డాష్ బోర్డ్ కి బ్లాక్ అండ్ వైట్ కాంబినేషన్ లో డ్యూయల్ టోన్ కలర్, లేయర్డ్ డాష్ బోర్డ్ డిజైన్ విత్ టెక్స్చర్డ్ డాష్ బోర్డ్ ఫినిషింగ్, GT లోగో ఉంటుంది. 12.3 ఇంచెస్ HD టచ్ స్క్రీన్ ఇన్ఫోటైన్మెంట్ సిస్టమ్, వైర్లెస్ యాపిల్ కార్ప్లే, ఆండ్రాయిడ్ ఆటో, GPS నావిగేషన్, FM AM బ్లూటూత్ కనెక్టివిటీ, ప్రీ-లోడెడ్ సౌండ్స్ ఆఫ్ నేచర్, ఎలక్ట్రిక్ వెహికల్ స్టాట్స్, కియా కనెక్ట్ 2.0 కనెక్టెడ్ కార్ టెక్నాలజీ, కార్ 360 డిగ్రీ సరౌండింగ్ వ్యూ మానిటర్ ఆప్షన్ విత్ మల్టిపుల్ వ్యూయింగ్ ఆప్షన్స్. అంతేకాకుండా ఈ ఇన్ఫోటైన్మెంట్ సిస్టమ్ నుండే కార్ పర్ఫార్మెన్స్ ట్రాకింగ్, వెంటిలేటెడ్ సీట్స్ ఆప్షన్, ఆటోమేటిక్ క్లైమేట్ కంట్రోల్ ఆప్షన్ ఫీచర్స్ ని యాక్సెస్ చేయడమే కాకుండా అదర్ స్మార్ట్ ఫీచర్స్ ని కూడా యాక్సెస్ చేయొచ్చు. నా వీడియో చూసిన తర్వాత ఈ ఇన్ఫర్మేషన్ మీకు యూస్ఫుల్ గా అనిపిస్తే వీడియోని లైక్ చేయండి, ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, నోటిఫికేషన్స్ ఆన్ చేసుకోండి, బెల్ ఐకాన్ పైన క్లిక్ చేసి నోటిఫికేషన్స్ యాక్టివేట్ చేసుకున్నప్పుడు ఆల్ సెలెక్ట్ చేసుకోండి. కింద డిస్క్రిప్షన్లో నా టెలిగ్రామ్ లింక్, ఇన్స్టాగ్రామ్ లింక్, ఫేస్బుక్ లింక్, ఇంకా వాట్సాప్ ఛానల్ లింక్ కూడా నేను ప్రొవైడ్ చేశాను.
ఇన్‌స్టాగ్రామ్, ఫేస్‌బుక్‌లో ఫాలో అవ్వండి. వాట్సాప్ ఛానల్ లింక్ పైన క్లిక్ చేసి, టెలిగ్రామ్ ఛానల్ లింక్ పైన క్లిక్ చేసి, వాట్సాప్ ఛానల్, టెలిగ్రామ్ ఛానల్‌లో జాయిన్ అవ్వండి. ఫుల్ క్యాబిన్ యాంబియంట్ లైటింగ్ విత్ అడ్జస్ట్మెంట్ అండ్ కలర్స్ని చేంజ్ చేసుకునేందుకు ఆప్షన్ అయితే ఉంటుంది. నైట్ టైం ఈ యాంబియంట్ లైటింగ్ వల్ల కార్ ఇంటీరియర్కి ఒక మంచి లుక్ వస్తుంది. డ్యూయల్ ఫంక్షన్ ఏసీ కంట్రోల్ ప్యానల్ విత్ టచ్ అండ్ లైట్ ఇండికేషన్ తోని సైడ్లో మీడియా కంట్రోల్స్ కూడా ఉన్నాయి. డ్రైవర్ ఆర్మ్ రెస్ట్ అంటే మోడ్ షిఫ్టర్ ఉంటుంది కదా, లెఫ్ట్ సైడ్లో బేస్లో 12 వోల్ట్ అవుట్పుట్ పోర్ట్తో పాటు మ్యాసివ్ స్టోరేజ్ అయితే ఇవ్వడం జరిగింది. ఇందులో మొబైల్తో పాటు ఎక్కువ యాక్సెసరీస్ ప్లేస్ చేసుకోవచ్చు. టైప్ సి అండ్ యూఎస్బి పోర్ట్ కూడా డాష్ బోర్డ్ సెంటర్ బేస్ లో అవైలబుల్ ఉన్నాయి. డ్రైవర్ లెఫ్ట్ సైడ్ అంటే గేర్ షిఫ్టర్ ఉంటుంది కదా, ఆ ప్లేస్ లో కార్ పవర్ ఆన్ బటన్, డ్రైవ్ మోడ్ సెలెక్టర్ నాబ్, ఇందులో 3 డ్రైవ్ మోడ్ ఆప్షన్స్ ఉంటాయి. రివర్స్, న్యూట్రల్, డ్రైవ్. ఇక్కడ ఇండికేషన్స్ కూడా మీరు అబ్జర్వ్ చేయొచ్చు. ఈ డ్రైవ్ మోడ్ సెలెక్టర్ నాబ్ దగ్గరనే అంటే బ్యాక్ సైడ్ కార్ 360 డిగ్రీ సరౌండింగ్ వ్యూ బటన్, ఆటో హోల్డ్, పార్కింగ్ బ్రేక్ బటన్ కంట్రోల్స్ అయితే ఉంటాయి. ఇక్కడే కప్ హోల్డర్స్, ఫోన్ ని వైర్లెస్ గా ఛార్జ్ చేసుకోవడానికి వైర్లెస్ ఛార్జర్ అవైలబుల్ ఉంది. ఈ కార్ లో వెంటిలేటెడ్ ఫ్రంట్ సీట్స్ ఆప్షన్ తోని ఫ్రంట్ సీట్స్ టెంపరేచర్ ని అడ్జస్ట్ చేసుకోవచ్చు. ఈ సీట్స్ ని మీరు అబ్జర్వ్ చేస్తే ప్రీమియం క్వాలిటీ లెదరేట్ సీట్ అప్హోల్స్ట్రీ మీరు అబ్జర్వ్ చేయొచ్చు. ఫ్రంట్ సీట్స్ కి 10-వే పవర్ అడ్జస్టబుల్ సీట్స్ ఆప్షన్ కూడా ఉంది. సీట్స్ బాటమ్ సైడ్స్ లో సీట్స్ ని అడ్జస్ట్ చేసుకోవడానికి ఎలక్ట్రిక్ కంట్రోల్స్ అయితే ఉంటాయి. ఈ కంట్రోల్స్ ని యూజ్ చేసుకుని మనకు నచ్చిన పొజిషన్ లో అంటే రిక్లైన్ పొజిషన్ కావచ్చు, సీట్ ని ఫ్రంట్ కి బ్యాక్ కి అడ్జస్ట్ చేసుకోవడం కావచ్చు, సో ఇవన్నీ కూడా ఈజీగా చేసుకోవచ్చు. ఫ్రంట్ ఆర్మ్ రెస్ట్ స్టోరేజ్ కూడా ఉంటుంది. ఇందులో డ్రింక్స్ కావచ్చు, ఫుడ్ ఐటమ్స్ కావచ్చు, అదర్ యాక్సెసరీస్ కూడా స్టోర్ చేసుకోవచ్చు. ఫుల్లీ డిజిటల్ ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్ ఉంటుంది. కార్ పర్ఫార్మెన్స్ అండ్ ఇండికేషన్స్ ని, అలర్ట్స్ ని ట్రాక్ చేయడానికి TPMS టైర్ ప్రెషర్ మానిటరింగ్ సిస్టమ్, డ్రైవ్ పవర్ డిస్ట్రిబ్యూషన్, నావిగేషన్, ట్రిప్ ఇన్ఫర్మేషన్ లాంటి ఇన్ఫర్మేషన్ కూడా ఈ ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్ లో చెక్ చేసుకోవచ్చు. స్టీరింగ్ ని అబ్జర్వ్ చేస్తే అట్రాక్టివ్ డిజైన్ తో డ్యూయల్ టోన్ కలర్ వైట్ అండ్ బ్లాక్ కాంబినేషన్ లో ఉంటుంది. ఈ స్టీరింగ్ కి వాయిస్ కమాండ్ కంట్రోల్స్, ADAS ఫీచర్స్ కంట్రోల్స్, ఇన్స్ట్రుమెంట్ కన్సోల్ పేజ్ నావిగేషన్ కంట్రోల్స్, మీడియా కంట్రోల్స్ లైక్ వాల్యూమ్ అప్ అండ్ డౌన్, మీడియా సెలెక్షన్ బటన్స్ అయితే ఉంటాయి. ఫేవరెట్స్, కాల్ కనెక్టివిటీని కూడా యాక్సెస్ చేయడానికి ఇక్కడ కంట్రోల్స్ అయితే ఉంటాయి. ఈ స్టీరింగ్ దగ్గర ఇంకో స్పెషల్ ఫీచర్ ఏంటంటే డ్రైవ్ మోడ్స్ ని సెలెక్ట్ చేసుకోవడానికి అంటే ఈజీ యాక్సెస్ కోసం స్టీరింగ్ సెంటర్ లో డ్రైవ్ మోడ్ సెలెక్షన్ బటన్ అయితే ఇవ్వడం జరిగింది. ఇక్కడ ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్ డిస్ప్లేని అబ్జర్వ్ చేస్తే ఈకో, డ్రైవ్, స్పోర్ట్, మై డ్రైవ్ అంటే కస్టమైజేషన్ స్పీడ్ తోనే ఒక డ్రైవ్ మోడ్ మనం కస్టమైజ్ చేసుకోవచ్చు. స్నోలో వెళ్ళడానికి స్నో మోడ్ ఆప్షన్ కూడా ఉంది. డీ కట్ లెదర్ వ్రాప్డ్ స్టీరింగ్ ఉంటుంది. డ్రైవర్ సైడ్ డాష్ బోర్డ్ కంట్రోల్స్ వచ్చేసి ట్రాక్షన్ కంట్రోల్, పార్కింగ్ బ్రేక్, ఫ్యూయల్ క్యాప్ ప్లేస్ లో ఛార్జింగ్ ఆప్షన్, లైట్ ఇల్యూమినేషన్ అడ్జస్ట్మెంట్ కంట్రోల్ బటన్స్ అయితే ఉంటాయి. డాష్ బోర్డ్ కి స్పేషియస్ గ్లౌ బాక్స్ ఉంటుంది. డాక్యుమెంట్స్ అండ్ అదర్ యాక్సెసరీస్ ప్లేస్ చేసుకోవడానికి ఇందులో లైట్ ఇల్యూమినేషన్ కోసం ఫ్లాష్ లైట్ ఆప్షన్ కూడా ఉంది. టాప్ లో సన్ వైజర్స్, 1 క్లిక్ యాక్సెస్ ఎల్ఈడి ఫ్లాష్ లైట్, 1 క్లిక్ యాక్సెస్ పానరోమిక్ ఎలక్ట్రిక్ సన్ రూఫ్ అయితే ఉంటుంది. పైన ఐకార్డ్స్ లో కొన్ని ఇన్ఫర్మేటివ్ వీడియోస్ ఉన్నాయి. ఐకార్డ్స్ ఆప్షన్ పైన క్లిక్ చేసి ఆ వీడియోస్ కూడా చూడండి. మ్యూజిక్ అండ్ ఎంటర్టైన్మెంట్ కోసం 14 స్పీకర్స్ తో మెరిడియన్ బ్రాండ్ కి సంబంధించిన ఆడియో సిస్టమ్ అయితే ఉంది. ఫ్రంట్ అండ్ రేర్ లో ఉన్న సీట్స్ కి హెడ్ రెస్ట్ అడ్జస్టబుల్ ఆప్షన్ అయితే ఉంది. కంఫర్టబుల్ ఏసీ ఎయిర్ ఫ్లో కోసం ఈ కార్ లో రేర్ ప్యాసింజర్స్ కి బి పిల్లర్ మౌంటెడ్ ఏసీ వెంట్స్ అయితే ఉంటాయి విత్ మాన్యువల్ ఎయిర్ బ్లో అడ్జస్ట్మెంట్. ఇక ఈ కార్ ప్రైస్ వచ్చేసి డిపెండింగ్ అపాన్ ద వేరియంట్ అప్ టు 60 lakhs నుంచి 70 lakhs వరకు ఉండొచ్చు. ఇక ఆన్ రోడ్ ప్రైస్ కనుక్కోవాలంటే మీకు దగ్గరలో ఉన్న కియా షోరూమ్కి వెళ్ళి మీరు ఆన్ రోడ్ ప్రైస్ కనుక్కోవచ్చు. నేను ఓన్లీ ఎస్టిమేటెడ్ ప్రైస్ చెప్పాను, ఎందుకంటే ఆన్ రోడ్ ప్రైస్ డిపెండింగ్ అపాన్ ద స్టేట్ అండ్ సిటీ ఎక్స్ షోరూమ్ ని బట్టి ఉంటుంది. ఈ కార్ పైన మీ ఒపీనియన్ కామెంట్ లో అప్డేట్ చేయండి. అలాగే ఈ వీడియో నచ్చినట్లయితే వీడియోని లైక్ చేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసి నోటిఫికేషన్స్ ఆన్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో. బాయ్.